వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు యొక్క ఇంపార్టెన్స్, దాంతోపాటు మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించిన మహిళల గురించి ఈరోజు చర్చించుకుందాం నాన్న. సార్, వన్స్ అగైన్ మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా మరియు తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు నాన్న. సార్, నెక్స్ట్ సార్ ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరి కోసం ఏంటి సార్ అంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్థులైన మహిళల గురించి చర్చించుకుందాం నాన్న. సార్, మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒకరి గురించి ఎవరు సార్ మనకంటే చాకలి ఐలమ్మ గురించి చూద్దాం నాన్న. చాకలి ఐలమ్మ గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాలా వరకు కీలక పాత్ర పోషించారు. ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ చూసేసారంటే 1895 సెప్టెంబర్ 26వ తారీఖు చూస్తాం. సార్, మీ యొక్క స్వస్థలం చూస్తే ఎక్కడ సార్ అంటే వరంగల్ ప్రాంతం, రాయపర్తి మండలం, కిష్టాపురం అనే ఒక గ్రామానికి చెందిన వ్యక్తి మనకు చాకలి ఐలమ్మగా చూస్తాం. చాకలి ఐలమ్మ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు సార్ అంటే మనకు వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం, ప్రస్తుతం జనగామ జిల్లా పాలకుర్తిగా చూస్తాం. అక్కడ ఎవరిని మ్యారేజ్ చేసుకుని సార్ అంటే చిట్యాల నరసయ్య గారిని మ్యారేజ్ చేసుకోవడం, వారి యొక్క సంతానం 5 ఒక కుమార్తెగా కూడా చూడడం అనేది జరుగుతుంది. సార్, ఈమె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనితగా చెప్పడం అనేది జరుగుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అక్కడున్న భూస్వాములను ఎదిరించి అదేవిధంగా మనకు అక్కడున్న రాజులు, అదేవిధంగా గడిలో ఉండే దొరసానులను ప్రతి ఒక్కరిని కూడా ఎదిరించిన వీర వనిత అని మనకు ఎవరు సార్ అంటే చాకలి ఐలమ్మగా చూడడం అనేది జరుగుతుంది. సార్, ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ని మనకు తెలంగాణ ప్రభుత్వం 2022 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈమె యొక్క జయంతిని నిర్వహించడం అనేది జరుగుతుంది. సార్, ఇంకా రీసెంట్ గా 2024వ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఇంకేం ప్రకటించింది సార్ అంటే మనకు కోటి ఉమెన్స్ కాలేజీ ఏదైతే ఉందో దాని యొక్క పేరును ఎలా మార్చారు సార్ అంటే వీర వనిత చాకలి ఐలమ్మ అనే ఒక పేరుతోటి మార్చడం అనేది జరిగింది. సార్, ఇంకా మనకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈమె 1940 to 1944 మధ్య కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న భూస్వామి రాపాక రామచంద్రారెడ్డి గారిని ఎదిరించి అంటే ఎదురు తిరిగి వ్యతిరేకించడం అనేది జరిగింది. ఎందుకు సార్ అంటే ఆ రోజున విష్ణురి రాపాక రామచంద్రారెడ్డి ఈమె సొంతంగా కష్టపడి వ్యవసాయం అనేది చేస్తున్న సందర్భంలో కొంతమంది గూండాలను పంపించి తమ భూమిని అదే విధంగా పండించిన ధాన్యాన్ని తీసుకురమ్మని చెప్తే మొట్టమొదటిసారిగా అక్కడున్న ఎవరైతే భూస్వామి యొక్క గూండాలను ఎదిరించి అప్పుడు ఆ టైంలో ఆమె అన్న ఒక మాట ఏంటి సార్ అంటే భూమి నాది, పండించిన పంట నాది, దొర ఎవడు రా బాబు అని చెప్పేసి ఎదిరించి ఒక మొట్టమొదటిసారిగా అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరిలో కూడా ధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని నింపిన వ్యక్తియే మనకు ఎవరు సార్ అంటే చాకలి ఐలమ్మగా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సార్, తర్వాత చాకలి ఐలమ్మ యొక్క జీవిత చరిత్ర మీద ఒక పుస్తకం కూడా రాయబడింది. ఆ పుస్తకమే ఏంటి సార్ అంటే విప్లవ మూర్తి ఐలమ్మగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు సార్ మనకంటే మామిళ్ళ రమేష్ రాజా గారు రాయడం అనేది జరిగింది. ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ ఎప్పుడు జరిగిందని మనకు అంటే పుస్తక ఆవిష్కరణ 2015లో జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు సార్ ఆవిష్కరణ చేసిందంటే ఏచూరి సీతారాం గారు అండి. ఏచూరి సీతారాం గారు 2015లో ఈ పుస్తక ఆవిష్కరణని చేయడం జరిగేది. విప్లవ మూర్తి ఐలమ్మ అనే ఒక పుస్తకాన్ని ఎవరు రాశారంటే మామిళ్ళ రమేష్ రాజా గారు రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరొక మహిళ గురించి చర్చిస్తే మనకు పద్మజా నాయుడు గురించి చూస్తాం. పద్మజా నాయుడు గారు తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని ఉద్యమాలలో స్వతంత్ర సమర యోధురాలుగా కూడా మనకు చెప్పుకుంటాం. అదే విధంగా పద్మజా నాయుడు గారు
ఏ సంవత్సరంలో జన్మించారు సార్ అంటే 1900 సంవత్సరం నవంబర్ 17వ తారీఖున జన్మించారు. సార్ ఈమె మొట్టమొదటిసారిగా మనకు హైదరాబాద్ ప్రాంతంలో జన్మించిన తర్వాత ఈమె ఎవరి యొక్క కూతురు సార్ మనకంటే డాక్టర్ సరోజినీ నాయుడు గారు, నెక్స్ట్ గోవిందరాజులకు జన్మించిన ఒక వ్యక్తి మనకు పద్మజ నాయుడుగా చెప్తాం. పద్మజ నాయుడు గారు మరి మొట్టమొదటిసారిగా వాళ్ళ తల్లి ఇండియా మొట్టమొదటి గవర్నర్ గా అయితే రెండవ లేడీ గవర్నర్ గా చేసిన వ్యక్తి ఎవరు సార్ మనకనంటే పద్మజ నాయుడుగా చూస్తాం. పద్మజ నాయుడు గారు వెస్ట్ బెంగాల్ 4వ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తిగా చూస్తాం. మరి ఈమె యొక్క మరి తల్లి ఎవరు సార్ అంటే సరోజినీ నాయుడు. మరి సరోజినీ నాయుడు గారి యొక్క తండ్రి ఎవరు సార్ మనకంటే అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. అంటే పద్మజ నాయుడు గారి యొక్క తాతగారు మన హైదరాబాద్ లో ఉంటూ మొట్టమొదటిసారిగా మన నిజాం కాలేజ్ మొట్టమొదటి ప్రిన్సిపల్ గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ మదర్ ఇండియా ఫస్ట్ లేడీ గవర్నర్ గా, మరి పద్మజ నాయుడు గారు సెకండ్ లేడీ గవర్నర్ గా వర్క్ చేయడం జరిగింది. సార్ మరి ఈ సరోజినీ నాయుడు ఇప్పుడు ఈ రోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గా సెలబ్రేషన్ చేస్తున్నాం. అదే విధంగా మనకు నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నాం సార్ అంటే మరి పద్మజ నాయుడు గారి యొక్క తల్లి అయిన సరోజినీ నాయుడు గారి యొక్క బర్త్డే ఫిబ్రవరి 13th రోజున మనం నేషనల్ ఉమెన్స్ డే గా సెలబ్రేషన్ చేస్తాం. సార్ అదే విధంగా మరి మెన్స్ డే లేదా సార్ మనకనంటే డెఫినెట్లీగా ఉంది. అది ఏ రోజున చేస్తాం సార్ మనకంటే నవంబర్ 19వ తారీఖున మనకు మెన్స్ డే గా సెలబ్రేషన్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా పద్మజ నాయుడు గారు ఎక్కడ హైదరాబాద్ లోనే జన్మించారు. నెక్స్ట్ హైదరాబాద్ లో మరి జాతీయ ఉద్యమాలు కొన్ని జరిగితే మరి జాతీయ ఉద్యమాల్లో అందరిలో అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి అప్పుడున్న బ్రిటిష్ రెసిడెన్సీని మరి నిజాంని ఎదిరించడం కోసం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ రెసిడెన్సీపై కాంగ్రెస్ జెండా ఎగిరేసిన వ్యక్తి ఎవరని చెప్పేసి లాస్ట్ టైం మనకు ప్రీవియస్ గా క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకా సార్ మనకి పద్మజ నాయుడు గురించి చూస్తే హైదరాబాద్ లో స్థాపించిన మరి ఇండియా వైడ్ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపిస్తే మరి హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు పద్మజ నాయుడుగా చూస్తాం. నెక్స్ట్ ఇంకా పద్మజ నాయుడు గురించి చూస్తే మనకు ఇండియా వైడ్ గా క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది జరిగితే హైదరాబాద్ ప్రాంతంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ లో భాగస్థురాయగలిగిన వ్యక్తి పద్మజ నాయుడుగా చూడడం అనేది జరుగుతుంది. ఈమె మరి పద్మజ నాయుడు గారు ఒకసారి చూస్తే మనకు దేశంలోనే లేడీ రెండవ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తిగా ఒక గొప్ప యోధురాలు, నెక్స్ట్ గొప్ప రాజకీయవేత్తగా, గొప్ప విద్యావేత్తగా కూడా మనకు ఎవరిని చెప్పుకుంటాం సార్ అంటే పద్మజ నాయుడు గురించి చూస్తాం. నెక్స్ట్ ఇంకా మనకి ఈరోజు తెలంగాణలో ఉన్న మహిళల్లో మరికొంతమంది నెక్స్ట్ మరొక వ్యక్తి గురించి చూద్దాం నాన్న. నెక్స్ట్ మనకు మల్లు స్వరాజ్యం గురించి చూస్తాం. సార్ మల్లు స్వరాజ్యం గురించి చూస్తే మనకు ఒక లేడీ ఒక ప్రాంతంలో ఉన్న మహిళలను అదే విధంగా పురుషులను కూడా మరి ఉత్తేజపరిచిన ఆమె మాటలతో పాటు అందరినీ కూడా ఉత్తేజపరిచిన పర్సన్ ఎవరు సార్ అంటే మనకు మల్లు స్వరాజ్యంగా చూస్తాం. సార్ మల్లు స్వరాజ్యం ఏ ఇయర్లో జన్మించారు సార్ మనకంటే 1931 నుంచి ఆమె రీసెంట్ గా 2022 మార్చి 19వ తారీఖున మరణించడం జరిగింది. సార్ ఇంకా మల్లు స్వరాజ్యం గారు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే పాత నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి సంబంధించి వ్యక్తి మనకు మల్లు స్వరాజ్యంగా చెప్తాం. సార్ ఈమె చెప్పాను నేను ఏంటిది తెలంగాణ మరి ఉన్న మహిళలందరిలో కూడా ఎక్కువ ధైర్యశీలి అని చెప్తాం. ఆమె యొక్క మాటలతో అందరినీ కూడా స్ఫూర్తి నింపే ఒక వ్యక్తిగా చూస్తాం. మరి ఈమె యొక్క స్ఫూర్తిగా ఆమె ఇచ్చే ఉపన్యాసానికి కూడా చాలా ధైర్యశీలి, ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తిగా. అందుకే ఆమె యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి సార్ అంటే నా మాటే తుపాకీ తూట అని చెప్పేసి చూడడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకి ఎగ్జామ్ లో అడిగే ఆస్కారం ఉంటుందానా. ఏది మల్లు స్వరాజ్యం గారి యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి సార్ అంటే నా మాటే తుపాకీ తూటగా చూస్తాం. సార్ ఇంకా మల్లు స్వరాజ్యం గారు తమ భర్త ఎవరు సార్ అంటే మల్లు వెంకట నరసింహారెడ్డిగా చూడడం అనేది జరుగుతుంది. ఎవరు? మల్లు వెంకట నరసింహారెడ్డి. సార్ ఈమె తన భర్త యొక్క జ్ఞాపకార్థం కోసం మనకు సూర్యాపేటలో ఉన్న ఒక లైబ్రరీ కూడా స్థాపించడం జరిగింది. ఎవరి పేరు మీద సార్ అంటే మల్లు వెంకట నరసింహారెడ్డి పేరు మీదుగా మనకు ఒక గ్రంథాలయం కూడా స్థాపించారు. ఆ గ్రంథాలయం పేరే
మల్లు వెంకట నరసింహారెడ్డిగా చూస్తాం. నెక్స్ట్ 1945-48 సంవత్సరంలో మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్థులై దాంతో పాటుగా అక్కడున్న నిజాం సర్కారును ఎదిరించి గెరిల్లా యుద్ధం ద్వారా మరి అక్కడున్న రజాకారులను గడగడలు వణికించిన వ్యక్తి. ఆమె మాటలతోటి మరి ఎదిరించి నిజాం రాజుకు భయపెట్టించి ముప్పు తిప్పలు పెట్టించిన ఒక మహిళా యోధురాలు ఎవరు సార్ మనకంటే మల్లు స్వరాజ్యంగా చూస్తాం. మల్లు స్వరాజ్యం గారు ఇంకా మరి మీ యొక్క రాజకీయ జీవితం చూస్తే సార్ మనకు 1978-83, నెక్స్ట్ 83-84 మనకు నల్గొండ ప్రాంతంలో ఉన్న తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి ఎవరు సార్ మనకంటే మల్లు స్వరాజ్యంగా చూస్తాం. నెక్స్ట్ ఇంకా మల్లు స్వరాజ్యం గురించి మనకు వాళ్ళ యొక్క బ్రదర్ భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఈ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఉన్న తెలంగాణలో ఉన్న టైటిల్ ఏంటి సార్ అంటే తెలంగాణ చెగ్గువీరగా చెప్తాం. ఈ భీమిరెడ్డి నరసింహారెడ్డి మరి ఆ రోజు మరి మల్లు స్వరాజ్యం మరి అంత ధైర్యంగా ముందుకు రావడానికి తన అన్న యొక్క స్ఫూర్తితోటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోకి వచ్చి మహిళలందరినీ కూడా చైతన్యపరిచి అక్కడున్న జరిగే అరాచకాలకు అన్యాయాలను ఎదిరిస్తూ ముందుకు వచ్చిన ఒక ధైర్యశీలి వీర వనితని మనకు మల్లు స్వరాజ్యంగా చూస్తాం. మరొక వ్యక్తి తెలంగాణలో ఉన్న మహిళల్లో మరొక వ్యక్తి ఎవరు సార్ మనకంటే ఆరుట్ల కమలాదేవి. సార్ ఆరుట్ల కమలాదేవి గారు కూడా మనకు తెలంగాణ లో ఉన్న మహిళల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా చూస్తాం. మరి ఆమెని మనకు 1920వ సంవత్సరంలో జన్మించారు. ఈమె యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ సార్ మనకనంటే మనకు ఆలేరు ప్రాంతానికి సంబంధించిందిగా చూస్తాం. సార్ ఈమె అసలు పేరు ఏంటి సార్ అంటే రుక్మిణి. సార్ మరి రుక్మిణి పేరును కాస్త ఆరుట్ల కమలాదేవి ఎందుకు మార్చుకుంది సార్ అంటే తన భర్త పేరు మీదుగానే ఆమె పేరు మార్చుకోవడం అనేది అంటే తన భర్త చెప్పిన విధంగానే ఆమె మొదటిసారిగా రుక్మిణి అనే పేరును ఆరుట్ల కమలాదేవిగా మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఈమె మొదటిసారిగా మనకు ఈమె యొక్క రాజకీయ జీవితం చూస్తే ఏ పార్టీలో ఉంది సార్ కీలక పాత్ర పోషించిందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉండి కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. సార్ మరి ఈమె మొదటిసారి ఈమె యొక్క రాజకీయ జీవితం చూస్తే ఆలేరు ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా 1952 నుంచి 1967 వరకు కూడా మనకు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపొందిన వ్యక్తి ఆరుట్ల కమలాదేవిగా చూస్తాం. ఆరుట్ల కమలాదేవి మొదటిసారిగా మరి ఇక్కడ ఉన్న రజాకారులను ఎదిరించడానికి మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గెరిల్లా ఫోర్స్ యుద్ధం నేర్చుకొని మరి అక్కడున్న రజాకారులను అదే విధంగా భూస్వాములను ఎదిరించి మొట్టమొదటిసారిగా మరి రైతాంగ సాయుధ పోరాటం అంటున్నాం. సాయుధ పోరాటం అంటే సాయుధం అంటే ఏంటి సార్ అంటే ఆయుధాలు ధరించి ఎదుర్కోవడంగా చూస్తాం. ఆమె మొట్టమొదటిసారిగా అమెరికన్ రైఫిల్ ను పట్టుకొని అక్కడున్న నిజాం సర్కార్ని రజాకారులను భూస్వాములను ఎదిరించిన ఒక మహిళనే ఎవరు సార్ మనకంటే ఆరుట్ల కమలాదేవిగా చూడడం అనేది జరుగుతుంది. సార్ మనకి ఈమె భర్త ఎవరని చెప్తున్నాం ఆరుట్ల రామచంద్రారెడ్డిగా చూస్తాం. సార్ మరి ఈమె మొట్టమొదటిసారిగా 1946-48 మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకారులను ఎదిరించిన ఒక ధైర్యశీలిగా మనం చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈమె మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకురాలుగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చెప్తాం. మరి ఈమె ప్రతిపక్ష నాయకురాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా తరఫున ఉంటూ మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా మరి ప్రతిపక్ష పార్టీ హోదా తీసుకున్న మొదటి మహిళ కూడా ఎవరు సార్ మనకంటే ఆరుట్ల కమలాదేవిగా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈమె ఇంతకుముందు చెప్పాను మరి అక్కడ ఉన్న రజాకారులను ప్లస్ అదే విధంగా నిజాం సర్కార్ను ఎదిరించినప్పుడు ఏ యుద్ధ వ్యూహాలలో ట్రైనింగ్ తీసుకుని సార్ ఏమంటే గెరిల్లా ఫోర్స్ అదే గెరిల్లా పోరాటం చేసి మరి అప్పటికే ప్రభుత్వం ఈమె మీద ఆకాంక్షలు విధించడంతో 3 సంవత్సరాలు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి వేరే ప్రాంతాలలో ఉన్న వ్యక్తి ఎవరు సార్ మనకంటే ఆరుట్ల కమలాదేవిగా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరొక మహిళ యొక్క ప్రత్యేకత గురించి చూద్దాం. ఆమెని మనకి ఎవరు సార్ అంటే జే ఈశ్వరిబాయి అంటే జెట్టి ఈశ్వరిబాయిగా చూస్తాం. ఈమె మనకు 1918వ సంవత్సరంలో సికింద్రాబాద్ అనే ఒక ప్రాంతంలో జన్మించిన ఒక మహిళగా చూస్తాం.
సరే ఈమె కూడా మనకు తెలంగాణ ప్రాంతంలో తరతరాలుగా మనకి బానిసత్వంలో నెక్స్ట్ అణగారిన వర్గాలు వెనుకబడిన తరగతులందరూ కూడా మరి వివక్షతకు గురవుతున్నారని చెప్పేసి చాలా వరకు వాళ్ళందరినీ కూడా వివక్షతకు గురి కాకుండా ప్రజల్లో చైతన్యం నింపడానికి మనకు కృషి చేసిన ఒక మహిళని ఎవరు సార్ అంటే జట్టి ఈశ్వరీబాయిగా చెప్తాను. మరి ఈశ్వరీబాయి గారు ఏ ప్రాంతంలో జన్మించారంట అంటే సికింద్రాబాద్ అనే ఒక ప్రాంతంలో జన్మించడం జరిగింది. మరి సికింద్రాబాద్ ప్రాంతంలో జన్మించి 1950 సంవత్సరంలో ఈమె రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన వ్యక్తిగా చూడడం అనేది జరుగుతుంది. సరే ఇంకా మనకు ఈశ్వరీబాయి గురించి చూస్తే ఈశ్వరీబాయి గారు మనకి దేశంలో మరి అణగారిన వర్గాలకు వివక్షతను రూపుమాపడానికి కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రేరణ పొంది ఈమె కూడా ఏం చేసించారంటే మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే ఒక సంస్థలో సభ్యురాలుగా చేరి తర్వాత కాలంలో అంబేద్కర్ గారి ప్రేరణతో ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చిన ఒక పర్సన్ ఎవరంటే ఈశ్వరీబాయిగా చూస్తాం. ఈమె ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ కాస్త తర్వాత కాలంలో దీని పేరే రిపబ్లికన్ పార్టీగా మారడం, తర్వాత కాలంలోనే ఈశ్వరీబాయి గారు మరి రాజకీయ జీవితం మొట్టమొదటిసారిగా 1950లో హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ అయిన తర్వాత 1962లో ఈమె ఎల్లారెడ్డి అనే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి అంటే మెంబర్షిప్ ఏమంటారు సార్ అంటే ఎమ్మెల్యేగా టికెట్ పొందారు, కానీ అక్కడ ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మరొకసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేసి 1962లో ఆర్పిఎఫ్ అంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గెలిచిన మొట్టమొదటి హైదరాబాద్ మహిళ ఎవరు సార్ మనకంటే మనకు జట్టి ఈశ్వరీబాయిగా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరొక మహిళ యొక్క ఇంపార్టెన్స్ గురించి చూద్దాం నాన్న. మనకి నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరొక మహిళ యొక్క ప్రత్యేకత ఇంపార్టెన్స్ చూస్తే సంగం లక్ష్మీబాయిగా చూస్తాం. మరి సంగం లక్ష్మీబాయి గారు మనకు ఏ ఇయర్లో జన్మించారు సార్ అంటే 1911వ సంవత్సరం జూలై 27వ తారీఖున జన్మించిన వ్యక్తి మనకు సంగం లక్ష్మీబాయి గారు చూస్తాం. సంగం లక్ష్మీబాయి గారు మనకు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే గట్కేసర్ అనే ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సార్. మరి ఈమె స్వతంత్ర సమర యోధురాలు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిన మరికొన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తి కూడా ఎవరు సంగం లక్ష్మీబాయి గురించి చూస్తాం. నెక్స్ట్ ఇంకా మనకు మరి ఈమె యొక్క రాజకీయ జీవితం గురించి చూస్తే ఏంటి సార్ అంటే 1952లో నిజామాబాద్ లో ఉన్న బాన్స్వాడ నియోజకవర్గం నుంచి గెలిచిన మహిళగా చూడడం అనేది జరుగుతుంది. ఇంకా మనకి ఈమె 1957 నుంచి 72 వరకు కూడా మెదక్ అనే ప్రాంతం నుంచి గెలుపొంది తమ యొక్క రాజకీయ సేవలు అందించిన మహిళ కూడా చూస్తాం. నెక్స్ట్ ఈమె సాంఘిక సేవకురాలుగా గుర్తింపు పొందిన వ్యక్తి. నెక్స్ట్ ఇంకా మనకు ఈమె గురించి చూస్తే మనకు సైమన్ కమిషన్ మనకు హైదరాబాద్ కి సార్ ఇండియాలో 1927లో హైదరాబాద్కి వస్తే ఇండియాకు వస్తే మన హైదరాబాద్ తరపు నుంచి సైమన్ కమిషన్ ని వ్యతిరేకించిన ఒక మహిళ ఎవరు సార్ అంటే సంగం లక్ష్మీబాయిగా చూస్తాం. ఈ సంగం లక్ష్మీబాయి గారి యొక్క ఇంపార్టెన్స్ ఇంకొంచెం చూస్తే ఏంటి సార్ మనకంటే మరి ఉప్పు సత్యాగ్రహం జరుగుతుంది. ఆ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించి ఆ జైల్లో ఉన్నప్పుడే తమ యొక్క మరి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మరి ఇంతకుముందు జైలు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా చూస్తూ ఆమె రాసిన ఒక పుస్తకమే నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు అనే ఒక పుస్తకాన్ని కూడా రాసిన వ్యక్తి ఎవరు సార్ మనకంటే మనకు సంగం లక్ష్మీబాయిగా చూస్తాం. సార్ ఇంకా సంగం లక్ష్మీబాయి గారికి ఇంపార్టెన్స్ చూస్తే ఆమె యొక్క రాజకీయ జీవితంలో 1954 నుంచి 56 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ఉప విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించిన వ్యక్తి సంగం లక్ష్మీబాయిగా చూస్తాం. నెక్స్ట్ ఇంకా ఈమె ఎవరి కోసం కృషి చేసింది సార్ మనకంటే స్త్రీలు అదేవిధంగా బాలికల సంక్షేమం కోసం కృషి చేసి పాటుపడిన వ్యక్తి ఎవరు సార్ మనకంటే సంగం లక్ష్మీబాయిగా చూడడం అనేది జరుగుతుంది. సార్ ఇంకా మనకు సంగం లక్ష్మీబాయి గురించి ఇందిరా సేవ ఈమె మొట్టమొదటిసారిగా ఈ బాలికలు స్త్రీల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ అనే ఒక ప్రాంతంలో మనకు సంతోష్ నగర్ ఉంటుందన్న సంతోష్ నగర్ లో సాధించిందే ఏర్పాటు చేసిందే ఇందిరా సేవా సదన్. దీన్నే ఐఎస్ సదన్ గా కూడా పేరు పిలవడం అనేది జరుగుతుంది. ఈమె ఇంకా మనకు మొట్టమొదటిసారిగా మనం
హైదరాబాద్ ప్రాంతంలో ఆంధ్ర యువతి మండలి అనే ఒక సంస్థను 1935 లో స్థాపిస్తే దానికి అధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తి కూడా ఎవరు? ఈ ఆంధ్ర యువతి మండలి ఏ ఇయర్ లో స్థాపించారు సార్ అంటే 1935 లో. ఎవరెవరు? ఎల్లాప్రగడ సీతాకుమారి, అదే విధంగా మనకు ఆదిలక్ష్మి మహాదేవి గారు, అదే విధంగా మనకు ఇక్కడ ఉన్న సంగం లక్ష్మీబాయి, వీళ్ళందరూ కూడా స్థాపించి ఇవందరూ కూడా. నెక్స్ట్ ఇంకా మనకు సంగం లక్ష్మీబాయి గురించి చూస్తే మనకు భూదాన్ మూమెంట్ జరిగితే ఆ భూదాన్ మూమెంట్ లో మనకు వాళ్ళు సేకరించిన భూమిని మొత్తం కూడా మరి పేద ప్రజలకు అందరికీ సక్రమంగా పంచుతున్నారా లేరా తెలుసుకోవడం కోసం ఒక శూన్య కమిటీ ఇస్తారు. ఆ శూన్య కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్ ఎవరు సార్ మనకంటే సంగం లక్ష్మీబాయిగా చూస్తాం. మరి ఉమ్మేత్తల కేశారావు, అదే విధంగా మనకి సంగం లక్ష్మీబాయి వీళ్ళు సభ్యులుగా ఉండడం, కేతిరెడ్డి రామిరెడ్డి గారు కూడా సభ్యులుగా ఉంటూ భూదాన ఉద్యమంలో వారి పేదలకు అంటే వీళ్ళు స్వీకరించిన భూమి పేదలకు సక్రమంగా పంచుతున్నారా లేదా అని తెలియజేయడం కోసం మన అందులో సభ్యురాలుగా పనిచేసిన వ్యక్తి మనకు సంగం లక్ష్మీబాయిగా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఇది మనకు మేజర్ గా సంగం లక్ష్మీబాయి గారి యొక్క ఇంపార్టెన్స్ చూస్తాం. నెక్స్ట్ మనం మరొక మహిళ గురించి డిస్కస్ చేద్దాం సార్. మనకి ఇంకా ఫేమస్ పర్సన్ ఎవరు సార్ మనకంటే సదాలక్ష్మిగా చూద్దాం. మరి సదాలక్ష్మి గారు మనకు 1928 డిసెంబర్ 25వ తారీఖున జన్మించిన ఒక మహిళగా చూస్తాం. మరి మీ యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ సార్ మనకంటే సికింద్రాబాద్ లోని బొల్లారం, అంటే మన కంటోన్మెంట్ ఏరియా చెప్పబడే బొల్లారం అనే ప్రాంతంలో జన్మించింది. ఈమె ఒక దళిత కుటుంబంలో జన్మించి ఒక వ్యక్తి. ఈమె ఆ దళిత కుటుంబంలో మెహతార్ అనే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా చూస్తాం. నెక్స్ట్ ఇంకా సార్ మనం చూస్తే ఇంకా సదాలక్ష్మి గురించి, ఈమె చిన్నప్పటి నుంచే ఆర్య సమాజం పట్ల ఇష్టం ఉండి మరి ఆర్య సమాజ సభ్యురాలుగా చేరిన వ్యక్తి మనకు ఎవరు సార్ అంటే సదాలక్ష్మిగా చూస్తాం. ఇంకా సదాలక్ష్మి గారు ఈమె యొక్క రాజకీయ జీవితం చూస్తే 1957 సంవత్సరంలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా రాజకీయ జీవితం అనేది ప్రారంభించడం. తర్వాత ఇంకా ఈమె 1960లో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తిగా చూస్తాం. అదే విధంగా 1962లో నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డిగూడెం నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన వ్యక్తిగా చూస్తాం. సార్ ఇంకా సదాలక్ష్మి గురించి మనం డిస్కస్ చేస్తే 1964 నుంచి 67 కేబిఆర్ మంత్రివర్గంలో మరి సాంఘిక సంక్షేమ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. సార్ ఇంకా మనకు తెలంగాణ ఉద్యమంలో 1969 మూమెంట్ టైం పీరియడ్ లో ఏమేమి సార్ అంటే మనకు తెలంగాణ ప్రజా సమితి అనేది ఒక స్థాపించబడితే ఆ ప్రజా సమితి 1969 మార్చి 25వ తారీఖున స్థాపిస్తే దానిలో మనకు స్థాపించిన వ్యక్తి మదన్ మోహన్ గారు. నెక్స్ట్ దాంతో పాటుగా మరి మదన్ మోహన్ గారు 1969 ఉద్యమంలో అరెస్ట్ అయితే దానికి అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న ఎస్బి గిరి, అతను కూడా అరెస్ట్ జరిగితే తర్వాత ఆ టిపిఎస్ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన మహిళని ఎవరు సార్ మనకంటే సదాలక్ష్మి గారు చూడడం అనేది జరుగుతుంది. సార్ మరి ఇంకా సదాలక్ష్మి గారు మర్రి చెన్నారెడ్డి గారు మనకు టిపిఎస్ అధ్యక్షుడిగా ఉండి అతను కూడా అరెస్ట్ అయితే తర్వాత మళ్ళీ టిపిఎస్ బాధ్యతలు రెండోసారి కూడా స్వీకరించారు. అదే 1969 మూమెంట్ లో మరి చాలా వరకు ఇక్కడున్న మహిళలు చాలా వరకు అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చిన ఒక పర్సన్. అదే విధంగా మనకు ఈ ప్రజా సమితి మొట్టమొదటిసారిగా రెడ్డి హాస్టల్లో సమావేశం పెడతారు. ఇదే రెడ్డి హాస్టల్ సదస్సుగా చెప్తాం. ఈ రెడ్డి హాస్టల్ సదస్సు మనకు ఎప్పుడు జరిగింది సార్ అంటే 1969 మార్చి 8-9వ తారీఖున జరిగింది. చూడండి ఇక్కడ కోఇన్సిడెంట్ చూడండి సార్. ఎప్పుడు ఇదే రోజు మనకు 1969 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మనకు రెడ్డి హాస్టల్ సదస్సు అనేది జరిగింది. ఆ సదస్సుకు అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన పర్సన్ ఎవరు సార్ అంటే సదాలక్ష్మిగానే చూడడం అనేది జరుగుతుంది. ఇంకా సదాలక్ష్మి గారు తమ రాజకీయ జీవితంలో 1974 to 80 వరకు మనకు విధాన పరిషత్ సభ్యురాలుగా పనిచేయడం అనేది జరిగింది. దాంతో పాటుగా మరి 1982లో మన ప్రియతమ నేత అయిన ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన
టీడీపీ పార్టీ స్థాపిస్తే టీడీపీ పార్టీలో తర్వాత కాలంలో చేరి తమ యొక్క సేవలు కూడా అందించడం అనేది జరిగింది. తర్వాత ఈమె 2004 సంవత్సరానికి ముందు బాబు జగ్జీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక సంస్థలో స్థాపించిన వ్యక్తి. నెక్స్ట్ ఈమె యొక్క జీవిత చరిత్ర మీద ఒక పుస్తకాన్ని రాశారు. దాన్ని నేనే బలాన్ని అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్ రాసిన వ్యక్తి వస్తారంటే గోగు శ్యామల గురు అని చెప్పేసి చూడడం అనేది జరుగుతుంది. ఇది మనకు సదాలక్ష్మి గారి చూస్తాం. మనకు మేజర్గా సదాలక్ష్మి గురించి 1969వ టాపిక్లో 69 సంవత్సరంలో జరిగిన సన్నివేశాలలో ఇంకొంచెం డెప్త్గా నేర్చుకుంటాం నాన్న. రైట్. నెక్స్ట్ రాణి కుముదిన్ దేవి గారు. ఈమె హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ మహిళా మేయర్గా ఎన్నుకోబడిన వ్యక్తిగా చూస్తాం. ఈమె గురించి పెద్దగా మనకు లేదా. నెక్స్ట్ తర్వాత రెండోది నెక్స్ట్ పర్సన్ ఎవరు సార్ మనకంటే బెల్లి లలిత. సార్ బెల్లి లలిత మనకు ఈమె యొక్క జన్మస్థలం భువనగిరి ప్రాంతం. ఏ ఇయర్లో జన్మించారు సార్ అంటే 1974లో జన్మించిన వ్యక్తి మనకు బెల్లి లలిత గారిగా చూస్తాం. ఈమె భువనగిరి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సార్ ఈమె తెలంగాణ ప్రాంతంలో ఈమె యొక్క గొంతెత్తి పాట పాడితే ప్రతి ఒక్కరు కూడా చిందేసే విధంగా ఈమె పాటలు పాడడం. దాంతో పాటుగా బెల్లి లలిత గారు తెలంగాణ కళా సమితి అనేది 1998లో స్థాపించడం. తర్వాత ఈమెని తెలంగాణ గాన కోకిలగా కూడా పిలుస్తాం. అదే భారతీయ కోకిలగా ఎవరిని పిలుస్తాం సార్ మనకంటే సరోజిని నాయుడుని పిలవడం అనేది జరుగుతుంది. సార్ ఈమె మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఉన్న మహిళలందరిలో కూడా చైతన్యం తీసుకురావడం కోసం ఈమె ఏర్పాటు చేయబడిన ఒక సంస్థ ఏం చేశారంటే మహిళా స్రవంతి అనే దాన్ని స్థాపించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా చైతన్యవంతం చేసిన పర్సన్ మనకి బెల్లి లలితగా చూస్తాం. ఇంకా బెల్లి లలిత గురించి ఇన్ఫర్మేషన్ చూస్తే మనకు 1997లో జరిగిన 1997 మార్చి 8, 9th రోజున జరిగిన మీటింగ్ భువనగిరి సభ. దీన్ని దగాబడ్డ తెలంగాణ అని చెప్పేసి అంటారు. ఈ తగాబడ్డ తెలంగాణ అనే ఒక సభలో మరి ఆమె యొక్క కళా ప్రదర్శన చేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా గద్దర్తో పాటు ఈమె కూడా తమ గలమెత్తి మొట్టమొదటిసారిగా పాటలు పాడి వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరితం చేసిన ఒక పర్సన్ మనకు బెల్లి లలితగా చూస్తాం. ఈ బెల్లి లలిత గారితో పాటుగా గద్దర్ కూడా మరి ఈ సమావేశం రావడం. ఇక్కడ కూడా మనకు ఫోన్స్ చూడండి. ఇదే మార్చి 8, 1997లో అంటే ఇది ఇంటర్నేషనల్ మెన్స్ డే రోజే మనకు ఈ సమావేశం జరిగిందని చెప్పేసి చూస్తాం. నెక్స్ట్ తర్వాత ఈమె యొక్క మరి మరణం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏంటి సార్ అంటే 1997 మే 26వ తారీఖున భువనగిరి అనే ప్రాంతంలో ఈమెని హత్య చేసి ఒక గుట్టలలో పడేయడం. తర్వాత ఈమె యొక్క బాడీ పార్ట్స్ మొత్తం కూడా 17 భాగాలుగా చేసి మరి భువనగిరి పోలీస్ స్టేషన్ ముందు విసిరేయడం. తర్వాత ఈ హత్యకు గురి అయింది ఎవరి కారణం అని చెప్పేసి చాలా వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తే మాధవరెడ్డి గారు అని చెప్పేసి కొంతమంది, తర్వాత కాలంలో అతని మీద అలిగేషన్స్ పోవడంతో తర్వాత మనకు నయీం గారి పేరు అనేది రావడం, ఇవన్నీ జరిగినా కానీ చివరికి ఆమెను ఎవరు చంపారనేది ప్రాతిపాదికన అనేది పోలీసులు డిక్లేర్ చేయలేకపోవడం అనేది జరిగింది. సార్ చూడండి, ఒక వ్యక్తి ముందుకొచ్చి ఒక మహిళ కానీ మగవారు ఎవరైనా సరే ముందుకొచ్చి మాట్లాడితే ఖచ్చితంగా నిజానికి ఎప్పుడు కూడా ఏమంటారు సార్ ఒక ప్రతిరూపం అనేది ఏది ఉండదని చెప్పి చూసే విధంగానే నిజాలు మాట్లాడే వారికి ఎక్కువ రోజులు బతికే అవకాశం లేని సిచ్యువేషన్ లాగా ఆ రోజు మనకి బెల్లి లలిత గారిని హత్య చేయడం అనేది జరిగింది. ఇది నెక్స్ట్ మరొక మహిళ గురించి చూద్దాం. నెక్స్ట్ తర్వాత మనకి విమలక్క గురించి చూద్దాం. సార్ విమలక్క గారు కూడా మనకు తెలంగాణ ఉద్యమంలో జరిగిన కొంతమంది మహిళల్లో మరి ఒక వ్యక్తి మనకు విమలక్క గారు చూస్తాం. విమలక్క గారు 1964వ సంవత్సరంలో జన్మించారు. ఈమె ఏ ప్రాంతంలో జన్మించారు సార్ అంటే నల్గొండ జిల్లా ఆలేరు ప్రాంతంలో జన్మించిన ఒక మహిళని మనకు విమలక్క గారు చూస్తాం. ఈమెనే మనకు మీకున్న టైటిల్ ఏంటి సార్ అంటే అరుణోదయ కళాకారిణిగా కూడా గుర్తింపు పొందిన
వ్యక్తి. నెక్స్ట్ తర్వాత ప్రజా ఉద్యమాల పోరాట వనిత, అంటే ఈమె యొక్క పాట ద్వారా ప్రజల్లో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మరి ఆ ఉద్యమంలో పాల్గొనే విధంగా ఈమె యొక్క పాటల ద్వారా అందరినీ కూడా చైతన్యం చేసిన మహిళగా గుర్తింపు పొందిందిగా చూస్తాం. నెక్స్ట్ తర్వాత 2023 సంవత్సరంలో ఈమె యొక్క పాటలకు కానీ ఈమె యొక్క జీవితానికి స్ఫూర్తినివ్వడం కోసం గవర్నమెంట్ ఏం చేశారు సార్ అంటే సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారాన్ని పొందిన మహిళగా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన మహిళగా గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఈమె బహుజన బతుకమ్మను కూడా స్టార్ట్ చేశారు. అదే విధంగా మనకు విమలక్క గారి యొక్క మనకు 2000 సార్ మనకి ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో మనకి ఇప్పుడున్న నక్లెస్ రోడ్డు మీద చాలా మంది 36 విగ్రహాలు ఏర్పాటు చేస్తే చాలా మంది విగ్రహాలు ఎవరు ఉన్నాయి సార్ అంటే మేజర్గా ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి, తక్కువ స్థాయిలో మన తెలంగాణ వాళ్ళు ఉండడం, ఇలా ప్రతిసారి వివక్షత చూపించిన ఆంధ్ర నాయకుడు మొట్టమొదటి వ్యక్తి కాసు బ్రహ్మానందం రెడ్డి. మరి అతన్ని పేరు మీదుగా ఒక పార్క్ ఏర్పాటు చేయడం, అతని విగ్రహం కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నీ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆమె మనకి కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న తన విగ్రహాన్ని మొత్తం కూడా కూల్ చేస్తే మొట్టమొదటిసారిగా 2009 మలిదశ ఉద్యమంలో అరెస్ట్ అయిన ఒక మహిళగా చూస్తాం. ఆమెను ఎవరు సార్ మనకంటే విమలక్కగా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ మరో మహిళ గురించి చూస్తే సార్ మేడం సోనియా గాంధీ గురించి చూస్తే మనకు ఈమె 1946 ఇటలీ ప్రాంతంలో జన్మించి తర్వాత కాలంలో మన రాజీవ్ గాంధీ గారి మ్యారేజ్ చేసుకొని ఇండియాకు వచ్చేసి ఇండియాలో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత మరి తమ యొక్క రాజకీయ జీవితం 1998లో ప్రారంభించి తర్వాత ఆ స్థాయి నుంచి ఆమె కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తిగా కూడా చూస్తాం. మరి ఈరోజు మన తెలంగాణ ఉద్యమంలో ఈమె యొక్క పాత్ర ఏంటి సార్ అని అంటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ గారు 2004 ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా మనకు కరీంనగర్ అనే ప్రాంతానికి వచ్చేసి మరి ఇక్కడ ఆమె ఇచ్చిన ఉపన్యాసం ఏం చెప్పారు సార్ అంటే తెలంగాణ ప్రజలారా మీరేం భయపడకండి, కాంగ్రెస్ ప్రభుత్వం మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యడానికి ఎప్పుడు కూడా మరి సమర్థిస్తుంది, కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే డెఫినెట్లీగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇచ్చి తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావడం, తర్వాత 2004లోనే మరి 2004లో కేసీఆర్ గారు మరి కొత్తగా 2001లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తే 2004 ఎలక్షన్స్లలో కాంగ్రెస్ మరియు అదే విధంగా టిఆర్ఎస్ రెండు కూడా ఎలక్షన్ లో పొత్తు పెట్టుకొని 2004 ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ అటు కేంద్రంలోను రాష్ట్రంలోను మరి అధికారంలోకి రావడం అనేది జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారిని మరి కేంద్ర మంత్రివర్గంలో మరి సభ్యునిగా తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇంకా సోనియా గాంధీ గురించి చూస్తే మనకు 2009 ఎలక్షన్స్ అయిపోవడం, తర్వాత 2009లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడం, తర్వాత ఈ 2009లో అధికారంలోకి వచ్చిన రెండోసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున మనకు రచ్చబండ అనే ఒక కార్యక్రమానికి వెళుతూ చనిపోవడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ మొత్తానికి తెలంగాణ ప్రాంతంలో మరి పొలిటికల్ డిస్టర్బెన్స్ అనేది రావడం, అప్పుడు రోషయ్య గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, తర్వాత కేసీఆర్ గారు మరి తను ఏ యొక్క స్ఫూర్తితోటి ముందుకు వచ్చేస్తారంటే తన యొక్క డిమాండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక డిమాండ్గా వస్తే మరి ఆ డిమాండ్లో భాగంగానే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన 2009 నవంబర్ 29వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడం, తర్వాత 11 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖున మేడం బర్త్డే డిసెంబర్ 9వ తారీఖున మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి పి చిదంబరం గారు డిసెంబర్ 9వ తారీఖున అంటే పార్లమెంటులో ఖచ్చితంగా తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మరి తెలంగాణ ఏర్పాటు అనేది
చేస్తాం మేము అని చెప్పేసి చెప్పడం. తర్వాత ఇంకా సోనియా గాంధీ గురించి మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మలిదశ ఉద్యమంలో మరి ఆమె చేసిన ఇంకొన్ని విషయాల గురించి ఇండెప్త్గా అక్కడ నేర్చుకుంటాం మనం. ఇది ఈమె యొక్క ఇంపార్టెన్స్గా చూస్తాం. నెక్స్ట్ తర్వాత మేడం మనకు సుష్మా స్వరాజ్ గురించి చూస్తాం. సార్ మరి సుష్మా స్వరాజ్ గారు మనకు 1952వ సంవత్సరంలో జన్మించిన ఒక మహిళ ఎవరు సార్ మనకు అంటే సుష్మా స్వరాజ్ గా చూస్తాం. సార్ సుష్మా స్వరాజ్ గారు మనకు భారతదేశంలో ఉన్న కొంతమంది మహిళా రాజకీయ నాయకులలో ఒక ఆదర్శవంతులైన ఒక రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఒక వ్యక్తి ఎవరు సార్ మనకంటే సుష్మా స్వరాజ్ గా చూస్తాం. సార్ సుష్మా స్వరాజ్ గారు భారతదేశంలో బీజేపీ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఒక మహిళా గౌడ చూస్తాం. సార్ ఒక మహిళగా ఉంటూ దేశంలో ఉన్న మనకు విదేశీ వ్యవహారాల మంత్రిగా, నెక్స్ట్ ఒక రాష్ట్రం ఢిల్లీ ముఖ్యమంత్రిగా, నెక్స్ట్ అదే విధంగా మనకి ఒక పార్టీకి ఆపోజిషన్ లీడర్ గా పనిచేసిన పార్టీకి లీడర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే సుష్మా స్వరాజ్. సార్ మరి సుష్మా స్వరాజ్ గురించి మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలో మీకు ఇంపార్టెన్స్ చూస్తే ఏంటి సార్ అంటే సుష్మా స్వరాజ్ గారు మనకు మలిదశ ఉద్యమంలో మనకు మొట్టమొదటిసారిగా 2010 జనవరి 23 రోజున మరి ఏబీవీపీ కార్యకర్తలు నిర్వహించిన నిజాం కాలేజీ సమావేశానికి సభకు వచ్చేసి ఏమన్నా సార్ అంటే మరి డెఫినెట్లీగా ప్రజెంట్ ఉన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడితే డెఫినెట్లీగా వెంటనే మేము తెలంగాణ బిల్లును మద్దతు తెలియజేస్తామని చెప్పిన వ్యక్తి ఎవరు సార్ అంటే సుష్మా స్వరాజ్ గా చెప్తాం. ఇంకా సుష్మా స్వరాజ్ గారి గురించి ఇంకా చూస్తే ఏంటి సార్ అంటే మనకి 2014లో మరి ఈ తెలంగాణ బిల్లుపై తుది దశకు వచ్చినప్పుడు 2014 ఫిబ్రవరి 13వ తారీఖున బిల్లు ప్రవేశపెడితే ఈ బిల్లు కాస్త మనకు లోక్సభకి మనకు ఫిబ్రవరి 18వ తారీఖున వస్తే మరి లోక్సభలో అప్పుడు ఆపోజిషన్ లీడర్ గా ఉన్న సుష్మా స్వరాజ్ గారు మరి బిల్లు పైన మొట్టమొదటిసారిగా జైపాల్ రెడ్డి తర్వాత మాట్లాడిన ఒక మహిళ ఎవరు సార్ మనకంటే సుష్మా స్వరాజ్ మాట్లాడడం, బిల్లును మద్దతు తెలియజేయడం, ఆ తర్వాత ఫిబ్రవరి 20వ తారీఖున రాజ్యసభ కూడా ఆమోదం తెలపడం, ఆ తర్వాత కాలంలోనే మార్చి 1వ తారీఖున రాష్ట్రపతి ఆమోదం కూడా జరుగుతుంది. తర్వాత కాలంలోనే మనకు జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటవుతుంది. సరే ఈమె యొక్క మరి ఇంకా సుష్మా స్వరాజ్ గారి యొక్క ఇంపార్టెన్స్ ఏమని చెప్పాను అంటే ఒకటి ఈమె విదేశీ వ్యవహారాల మంత్రిగా, నెక్స్ట్ అదే విధంగా ఇంకేం చూసాం సార్ అంటే ఈమె మనకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ఢిల్లీ సీఎం గా వర్క్ చేశారు. ఢిల్లీ సీఎం కి ఇప్పటి వరకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఇంకా ఈమె గురించి చూస్తే ఏం చేస్తారంటే ఈమె యొక్క కూతురు మనకు 2025వ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్లలో ఢిల్లీ ప్రాంతంలో ఈమె ఎవరు సుష్మా స్వరాజ్ గారి యొక్క కూతురే సరాజ్ బన్వాలి గారు మరొకసారి గెలవడం అనేది జరిగింది. ఢిల్లీకి మనకు ఇప్పటి వరకు 4 ముఖ్యమంత్రులు ఉండడం అనేది కూడా అంటే ఇప్పుడు కొత్తగా మరొకసారి రేఖా గుప్తా గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా సుష్మా స్వరాజ్, తర్వాత షీలా దీక్షిత్, తర్వాత 2024వ సంవత్సరం వరకు అతీష, ఇప్పుడు 2025వ సంవత్సరంలో రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మరి ఢిల్లీ ప్రాంతంలో సుష్మా స్వరాజ్ గారు చనిపోయారు, కానీ వాళ్ళ కూతురు కూడా మరి ఢిల్లీలో రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్లలో గెలుపొందడంగా విశేషంగా చూడడం అనేది జరుగుతుంది. సుష్మా స్వరాజ్ గారు మరి మన తెలంగాణ ప్రాంతానికి రాష్ట్ర ఏర్పాటు బిల్లులో ఫిబ్రవరి 18న ఆమోదం తెలపడం అనేది కూడా మనకు చాలా సంతోషకరమైన విషయంగా చెప్పడం జరుగుతుంది. ఈమెని మనకు తెలంగాణ ఆ టైంలో బిల్లు చెప్పిన సందర్భంగా ఇప్పటికీ మనం తెలంగాణ చిన్నమ్మగా కూడా ఈమెని పిలవడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ మరొక వ్యక్తి సార్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరొక ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి సార్ మేడం మీరా కుమారి గురించి చూద్దాం. సార్ మీరా కుమారి గారు మనకి 1945వ సంవత్సరంలో జన్మించారు. సార్ ఈ 1945లో జన్మించారు. సార్ మనకు దేశంలో మొట్టమొదటి
ఫస్ట్ లేబర్ మినిస్ట్రీ ఎవరు సార్ మనకంటే లేబర్ మినిస్టర్ మనకు బాబు జగ్జీవన్ రావు గారు. బాబు జగ్జీవన్ రావు గారి యొక్క కుమార్తెని ఎవరు సార్ మనకంటే మీరా కుమారిగా చూస్తాం సార్. ఇంకా మీరా కుమారి గారు మనకు ఇంకేం చూస్తాం సార్ అనంటే మనకు ఫిబ్రవరి 13వ తారీఖున పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే మరి మీరా కుమారి గారు మనకు అప్పుడున్న లోక్సభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి. ఇంకా ఏం చెప్తాం సార్ అంటే దేశంలో మొట్టమొదటి మహిళా స్పీకర్, ఫస్ట్ దేశంలో మొదటి మహిళా స్పీకర్ ఎవరైనా అన్నా కూడా సార్ మనకంటే మీరా కుమారి గానే చెప్తాం సార్. ఇంకా మీరా కుమారి తర్వాత దేశంలో రెండవ మహిళా స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ మనకంటే సుమిత్రా మహాజన్ గా చూస్తాం సార్. మరి మీరా కుమారి గారు మనకు ఫిబ్రవరి 13వ తారీఖున బిల్లు ప్రవేశపెడితే ఫిబ్రవరి 18వ తారీఖున బిల్లు ప్రవేశపెట్టే టైంకి మరి అప్పుడు లోక్సభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి. తర్వాత ఈమె 18వ తారీఖున బిల్లు ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించిన తర్వాత ది బిల్ ఈజ్ పాస్డ్ అని చెప్పిన లోక్సభ స్పీకర్ గా కూడా ఈమె యొక్క ప్రత్యేకతను మనం చర్చిస్తాం సార్. ఈ రోజు మనకు ఏమంటున్నాం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ మన దేశంలో ఉన్న రాష్ట్రపతి గారు కూడా మనకు ఈరోజు మహిళ అనేది గర్వించదగ్గ విషయం. అదే విధంగా ఇదే దేశంలో మనకి దేశంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా ఈరోజు ఒక మహిళ అనేది మనకు ఒక దేశం గర్వించదగ్గ విషయంగా చూస్తాం. నెక్స్ట్ ఇంకా మనము మహిళల యొక్క ఇంపార్టెన్స్ దేశంలో రానున్న రోజుల్లో మహిళల యొక్క పాత్ర అనేది చాలా వరకు ఉంటుందని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకు సార్ అంటే మనకు రీసెంట్ గా మనకు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా రాబోయే 2029 ఎలక్షన్స్లలో వాళ్ళకి లోక్సభ మరియు విధానసభలలో మొత్తం కూడా 33% రిజర్వేషన్ అనేది కల్పిస్తే దేశంలో వారి యొక్క ప్రాధాన్యత, రాజకీయాల్లో వాళ్ళ యొక్క ప్రాధాన్యత అనేది పెరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పటి వరకు మహిళల యొక్క పాత్ర, ఒకప్పుడు మహిళలు అంటే వాళ్ళ ఒంటింటికే పరిమితం అనుకుంటే ఈనాడు ఒక దేశ ప్రధానిగా, ఒక దేశాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాసించే స్థాయిలో ఉన్న వాళ్ళు మహిళలు. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం అందరికీ కూడా సంతోషకరమైన విషయం. ఇంకోటి రానున్న రోజుల్లో యొక్క మహిళలు కూడా మగవారితో సమానం అనేది అనుకుంటాం. అదే విధంగా ఇంకోటి ఏంటి సార్ అంటే ప్రపంచంలో నేటికి కూడా కొన్ని దేశాలలో 100%లో 66% మహిళలు రాజకీయ అంటే పార్లమెంటు సభల్లో వారి యొక్క పెత్తనం అనేది ఉంటుంది. ఎంత సార్ అంటే దాదాపు 66% పార్లమెంటు ఉన్న ఒక దేశం ఏంటి సార్ అంటే రువాండాగా చూడడం అనేది జరుగుతుంది. సో అంటే చూడండి, ప్రపంచంలో మహిళల యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది అని చెప్పడం కన్నా ఇలాంటి కొన్ని విషయాల ద్వారా మహిళల యొక్క ప్రాధాన్యత అనేది పెరిగిందని చెప్పేసి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే ఇంతవరకు మీకు ఈరోజు మనం డిస్కస్ చేసిన క్లాస్ మొత్తం కూడా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ సెక్షన్స్లలో కూడా మీ ముందుకు ఒక మంచి టాపిక్స్ తీసుకొస్తాం. కాబట్టి మీరందరూ కూడా మా చరణ్ సార్ క్లాసెస్ని ఆదరిస్తున్నామని కోరుకుంటున్నాం. ఇంకొకటి మీరు చేయాల్సిన ఒక మాకు హెల్ప్ ఏంటి సార్ అంటే మా చరణ్ సార్ క్లాసెస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ నాన్న.